వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుండి విడుదలయ్యారు. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో బెయిల్ రావడంతో అంబటి బయటకొచ్చారు. ఇక వచ్చి రాగానే నేడు రాజమండ్రి నుండి కార్యకర్తలతో అంబటి ర్యాలీ బయలుదేరారు. అయితే పోలీసులు అంబటితో 3కు మించి వాహనాలు ఉండకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు వాహన కదిలిన వెంటనే మిగిలిన వాహనాలను అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో వైసీపీ నేత జక్కంపూడి రాజా ఆందోళనకు దిగారు. అంబటి రాంబాబు తన వాహనం దిగి వెనక్కి వచ్చారు. దీంతో పోలీసులు వాహనాలను వెంటనే క్లియర్ చేశారు. పోలీసుల తీరును అంబటి రాంబాబు దుయ్యబట్టారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 18 రోజుల రిమాండ్ అనంతరం శాంతియుతంగా వెళ్తున్న వారిపై ఎటువంటి దాష్టికం చేయడం సరికాదని అన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, ఇంతకన్నా ఇంకేం ఇబ్బంది పెట్టగలరని అంబటి రాంబాబు అన్నారు. కూటమి ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. వాహనాలను నిలిపివేస్తే పాదయాత్రగా గుంటూరుకు వెళ్తానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇంటికి వెళుతున్నాను. ఇంటికి వెళితే నా వెంబడి 10 మంది వస్తారు. నేను పొలిటీషియన్. ఈ రాష్ట్రంలో మొన్నటిదాకా పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీకి చెందిన వాడిని, మంత్రిగా చేసిన వాడిని. నన్ను అరెస్ట్ చేస్తే 10 మంది రారా? నేను అనాథనా? నాకు పార్టీ లేదా? వస్తే వాళ్ళు ఎవరిని వెళ్ళనివ్వంటే ఏంటి ఈ ఆంక్షలు నాకు అర్థం కాలేదు. నేను ఏమైనా పిలిపించుకున్నాను వీళ్ళు డబ్బులు ఇచ్చి? వస్తారు అభిమానంగా, అయ్యో రాంబాబు గారు లోపల పెట్టాను వస్తారు. వస్తే వాళ్ళు ఎవరిని రానివ్వు, ఎవరిని మీతో ఫాలో అవ్వనివ్వంటే ఏంటిది? అరాచకం ఏంటి? ఈ దౌర్జన్యం ఏంటి? ప్రభుత్వం మీదని, పోలీసులు మీ చేతిలో ఉన్నారని లోకేష్ చంద్రబాబు ఈ రకంగా చేయడం ధర్మమేనా? ఆలోచించమని మనం చేస్తున్నాం. ఏమయ్యారు ఈ పోలీసులు? నా ఇల్లు పగలగొట్టినప్పుడు ఏమయ్యారు? నా కార్లు పగలగొట్టిన ఏమయ్యారు? నా ఆఫీస్ ధ్వంసం చేసినప్పుడు ఏమయ్యారు? నా పెళ్ళాం బిడ్డలను తరిగినప్పుడు ఏమయ్యారు ఈ పోలీసులు? అప్పుడు వాళ్ళని దగ్గర నుండి అలౌ చేశారు 7 గంటల సేపు. 7 గంటల సేపు 5ంటికి వచ్చారు పోలీసు గూండాలు పోలీసులు. 12 తర్వాత వెళ్ళారు నా ఇంటిని ధ్వంసం చేసి. ఈ లోపల నన్ను అరెస్ట్ చేశారు. ఇంత ఘోరం ఎక్కడ జరిగిందా ప్రజాస్వామ్యంలో? ఇప్పుడు జరిగిందా? నేను అనామకున్నా? నేను రమ్మన్నానా? ఊరేగింపు చేయమన్నానా? ఎందుకు ఎవరు రెచ్చగొడతారు కార్యకర్తలని? మీరు రెచ్చగొట్టారు. మీరు నా మీద కేసు పెట్టి నన్ను అన్యాయంగా లోపల పెట్టి నా కార్యకర్తలు ఎవరి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఏంట్రా ఈ అన్యాయం అని మీరు రెచ్చగొట్టారని. లోకేష్ రెచ్చగొట్టాడు, చంద్రబాబు రెచ్చగొట్టాడు, పోలీసులు రెచ్చగొట్టారు. ఏంటిది? ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తా గుంటూరు దాకా. నన్ను ఇలా అలౌ చేస్తే వెళ్ళిపోతా, లేకపోతే నడుచుకుంటూ వెళ్తా. ఏముంది దానిలో? ముసలి నేను నడవగలను, నాకు ఆ శక్తి ఉంది, నడిచి వెళ్తా. వాళ్ళు అలౌ చేస్తే వెళ్తా, లేదు నువ్వు ఒక్కరే వెళ్ళాలి, ఎవడు వెళ్ళటానికి లేదంటే నడిచి వెళ్తా. దానిలో సందేహం లేదు. ఐ విల్ టేక్ డెసిషన్ ఆల్సో. సెంట్రల్ ప్రెషర్ నుంచి నేను రిలీజ్. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 18 రోజుల తర్వాత అంబటి రాంబాబుకి బెయిల్ లభించింది. ఇప్పుడు అంబటి రాంబాబుతో పాటు అక్కడ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా కూడా అంబటి రాంబాబుతో ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీగా బయలుదేరుతున్నటువంటి సమయంలో 3 కార్లకు మించి ఎక్కువ కార్లు కదలడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు అనుమతించడం లేదు. ఇక గుంటూరులో కూడా సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంటుందనేసి కూడా అంబటి రాంబాబుకి సూచించారు. కాకపోతే అంబటి రాంబాబు కూడా ససేమిరా అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇదే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైనప్పుడు దాదాపు 12 గంటల పాటు రాజమండ్రి నుంచి గుంటూరుకు తరలి వెళ్లారు. ఆయనకొక్క రూలా నాకొక్క రూలా అంటూ కూడా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడినటువంటి విజువల్స్ మనం చూసాం. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్లో ఉన్నారు. అశోక్, ఏంటి అంబటి రాంబాబు ర్యాలీకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారా లేదా? అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. ప్రస్తుతం అయితే ఏదైతే ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో చూసుకుంటే 18 రోజులుగా అయితే మాత్రం రిమాండ్ లో ఉండడం జరిగింది. ఒక్కసారిగా ఏదైతే ముందు సంబంధించినటువంటి విషయంలో అయితే మాత్రం ఫ్లెక్సీ విషయంలో బెయిల్ వచ్చినప్పటికీ కూడా రెండవసారి మరే వేరే విధంగా ఏదో 2023 మరొక కేసు మీద కూడా అతన్ని మరొక వారం రోజుల పాటు సెంట్రల్ జైల్లో ఉండే విధంగా అయితే మాత్రం ఆ పోలీసులు అయితే మరొక కేసు వేసి అతను 18 రోజులు రిమాండ్ లో ఉంచడం జరిగింది. ఎట్టకేలకు అయితే నిన్న సాయంత్రం అతనికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నిన్న సాయంత్రం అయితే మాత్రం పూర్తిగా అతను జైలు నుంచి బయటకు వచ్చి కార్యకర్తలు, వైసీపీ నాయకులు అందరితో కూడా సంబరాలు జరుపుకుంటూ కూడా పూర్తిగా అయితే మాత్రం ముందుకు సాగడం జరిగింది. ఏదైతే ఫస్ట్ ఎక్కడికైతే సెంట్రల్ జైలుకు సంతోషంగానే రావడం జరిగింది, అదే జోరుతో మళ్ళీ కూడా బయటకు రావడం జరిగిందని చెప్పేసి కూడా ఎవరైతే అంబటి రాంబాబు చెప్పడం జరిగింది. ఎవరి బంధువుల మీద కూడా పూర్తిగా ఏదైతే దాడులు చేయడం జరిగింది, తన బంధువులు కానివ్వండి తన ఆస్తులను ధ్వంసం చేయడం పట్ల పోలీసులు నిక్షేపాస్త్ర చర్యలు చేపట్టారు తప్ప, చోద్యం చూస్తారు తప్ప ఎవరు కూడా ఎటువంటి చర్యలు చేయలేదు. కానీ
చంద్రబాబు లోకేష్ ఒక చేసిన విధానాన్ని బట్టి అంతా జరిగిందని కూడా అంబటి రాంబాబు అయితే పూర్తిగా కూడా అక్కడ చెప్పడం జరిగింది. అయితే మరొక కోణం చూసుకుంటే ఈ రోజు ఎవరైతే అభిమానులు వేలాది సంఖ్యలో అయితే మాత్రం ఏదైతే రాజమహేంద్రవరం నగరంలో వెంకటేశ్వర నగరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర అపార్ట్మెంట్ వద్దకు అయితే మాత్రం పూర్తిగా చేరుకున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అయితే మాత్రం ప్రజలందరూ కూడా పూర్తిగా అంబటి రాంబాబుని ఇక్కడి నుంచి పూర్తిగా రాజమహేంద్రవరం నుంచి గుంటూరుగా వెళ్లేందుకు అయితే మాత్రం ర్యాలీగా అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాలంలో చూసుకున్నట్లయితే ఎక్కడైతే పూర్తిగా కూడా రాజమహేంద్రవరం నుంచి ఎక్కడ పూర్తిగా జరుగుతున్న యొక్క రాజమహేంద్ర నగర్ లో ఉదయం నుంచే టెన్షన్ వాతావరణం నెలకొంది మనోజ్. అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమహేంద్రవరం వెంకటేశ్వర నగర్ అపార్ట్మెంట్ నుంచి తన స్వగృహానికి గుంటూరు ర్యాలీగా బయలుదేరి సిద్ధమవుతుండగా పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించడం పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మార్చిందని చెప్పవచ్చు. రాజమహేంద్రవరం నగర్ లో వెంకటేశ్వర నగర్ పరిసర ప్రాంతాలు అయితే మాత్రం పూర్తిగా పోలీసులు అధీనంలోకి వెళ్లాయి. భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం, ర్యాలీకి ఎలాంటి అధికార అనుమతి లేదని కూడా శాంతి భద్రత పరీక్ష దృష్ట్యా ర్యాలీ నిర్వహణ అవకాశం లేదని కూడా పోలీసులు అయితే స్పష్టం చేశారు. మనం అయితే నగరంలో 30 యాక్ట్ అమల్లో ఉన్నందున పూర్తిగా కూడా ఎటువంటి ర్యాలీలకు కానీ ఎటువంటి జనసమూహానికి కానీ ఎటువంటి పర్మిషన్ లేవని చెప్పడం జరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే తన అనుచరులు పార్టీ కార్యకర్తలతో కలిసి రాజమహేంద్రవరం నుంచి గుంటూరు వరకు శాంతియుతంగా ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లయితే మాత్రం పూర్తిగా కనబడుతుంది. మన విజువల్స్ లో చూస్తున్నాం. ఇప్పటికే కూడా ఏది ఏమైనా తగ్గేదే లేదంటూ కూడా ఎవరైతే మా అంబటి రాంబాబు జక్కంపూడి రాజా ఎవరైతే పూర్తిగా అనుచరులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి యొక్క వాహనాలతో అయితే మాత్రం ర్యాలీకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకరించడంతో డిఎస్పీ చెప్పడంతో డిఎస్పీ వాక్యాలు సృష్టించి తాను నడిచి వెళ్తాను, గుంటూరు వరకు కూడా నడిచి వెళ్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పడంతో ఒక్కసారిగా అధికారులు కూడా ఒకసారి వెనక్కి తగ్గి ఆయన్ని బుజ్జగించి తర్వాత మరలా కారులోనే ఈ యొక్క వాహనాలు కూడా పంపించే ప్రయత్నం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి భద్రతా ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా అంబటి రాంబాబు అయితే మాత్రం ఇప్పటికే జరుగుతుంది. ఇక రాజకీయ వర్గాల్లో ఈ పరిణామాల తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయన్నట్టుగా చూస్తుంది. రాజమహేంద్రవరం నుంచి గుంటూరు వరకు ఈ సంఘటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మనోజ్, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా ముదురుతుంది. అంబటి రాంబాబు నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ఆసక్తి కూడా నెలకొంది. మరొక విధంగా కూటమి అయితే మాత్రం కూకటవేలుతో మాత్రం పూర్తిగా ధ్వంసం చేస్తారని కూడా అంబటి రాంబాబు అయితే మాత్రం వ్యాఖ్యలు చెప్పవచ్చు. మనోజ్, ప్రస్తుతం రాజమహేంద్రవరం నగరం ఉద్రిక్త వాతావరణంలో ఉంది. ఒకవైపు పోలీసులు అప్రమత్తంగా ఉండగా మరో పార్టీ తమ నాయకుల మద్దతుగా అయితే మాత్రం నిరుష్ట పరిస్థితి ఉంది. మనోజ్, రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.